ఎండలు అడుగంటుతున్న భూగర్భ జలాలు ఎండిపోతున్న పంటలు ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుల అవస్థలు నీళ్లు లేక పంట ఎండిపోయి ఆవేదన చెందుతున్నారు రైతులు. పంట చేతికొచ్చే దశకు చేరడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని కొందరు ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తున్నారు. మరికొందరు ఆర్థిక స్తోమత లేక పంటను పశువులకు మేతగా వదిలేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రైతుల నీటి కష్టాలపై స్పెషల్ స్టోరీ. భూగర్భ జలాలు అడుగంటి చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు రైతులు. పంటలను కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో పంటలకు నీళ్లు పారించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొని పంటలు తడుపుకుంటున్నారు. అదనపు ఖర్చులు భరించి ఇంకో 10 రోజుల పాటు ఇలా నీళ్లు పారిస్తే ఎంతో కొంత పంట చేతికొస్తుందని ఆశలు పెట్టుకున్నారు. మరికొందరు రైతులు నష్టాల పాలై పంటను పశువులకు మేతగా వేస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మారెడ్డి 4 ఎకరాల్లో వరి, కూరగాయలు సాగు చేశారు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నెల రోజులుగా బోర్ల నుంచి నీళ్లు సరిగ్గా రావడం లేదు. దీంతో ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీళ్లు సరఫరా చేస్తున్నారు. రోజుకు ట్యాంకు నీళ్లకు 2000 ఖర్చవుతుందని చెప్పారు. పంట చేతికి రావడానికి నెల రోజుల టైం పడుతుందని, అప్పటి వరకు ట్యాంకర్లే దిక్కని వాపోయారు. దీని ద్వారా 40,000 నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 4 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరన్నర పొలం వేసాను, 1 ఎకరన్నర దోస్తీ వేసాను. మొత్తం ఎండిపోతున్నాయి సార్. ఇప్పుడు ఒక రోజుకు వచ్చేసి దగ్గర 4-5 ట్యాంకర్లు కొడుతున్నాం. 1000 రూపాయలు ఖర్చు వస్తుంది రోజు డైలీ. చాలా నష్టం సార్. ఒక ఎకరానికి వచ్చేసి 20,000 ఖర్చు పెట్టాము. ఆ నష్టపరిహారం ఏందో చూడాలి సార్. గ్రౌండ్ వాటర్ లేవు, మాకు ఎక్కడ సోర్సెస్ లేవు. 3 బోర్లు అయినా కూడా లేక ట్యాంకర్లతో కొట్టుకొస్తున్నాను సార్. 15 రోజులతో కొట్టుకొస్తున్నాను. పుట్టకొచ్చేది శివన్నగూడెం ప్రాజెక్టు మాకు సగం కేసీఆర్ పనులలో సగం చేశాడు. ఇంకా సగం పనులు పూర్తి కావాలంటే మొన్న నాయకులు కొంతమంది ఏం చేశారంటే, గవర్నమెంట్ లేదు, ఇక్కడ ఎమ్మెల్యే లేదు. ఇప్పుడు 2 గవర్నమెంట్ వాళ్ళెవరు, ఎమ్మెల్యే వాళ్ళెవరు. సగం పనులు పూర్తయినాయి సార్. అతి తొందరలో నీళ్ళు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని సస్యామలం చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను. మరో రైతు మల్లేష్ యాదవ్ 5 ఎకరాల్లో వరి పంట వేశారు. పంటకు నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయింది. ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనే ఆర్థిక స్తోమత లేదని పంటను పశువులకు మేతగా వేశారు. గ్రౌండ్ వాటర్ లేక పంట పూర్తిగా ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. నాకు 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలంలో 2 ఎకరాలు వరి పెట్టినాము. ఆ 2 ఎకరాల వరి గ్రౌండ్ వాటర్ లేక మొత్తం ఎండిపోయి బర్రెల మేపుతున్నాం. నీరు ట్యాంకర్లతో వాటర్ పోసే స్తోమత లేక దాన్ని వదిలేసినాము. వదిలేసి బర్రెల మేపడం జరుగుతుంది. బోర్లు ఇప్పటికి 12-13 బోర్లు వేసినాం 1 ఇయర్లోనే. మొత్తం సుక్క వాటర్, గ్రౌండ్ వాటర్ మొత్తమే లేదు ఇక్కడ. 12 బోర్లు వేసిన బోర్లు అట్లా లాస్ అయిపోయినాం, నాటువేసి ఇట్లా లాస్ అయిపోయినాం. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. మండలంలో ఎక్కడ చూసినా నీళ్లు లేక పంటలు ఎండిపోయిన దుస్థితి నెలకొంది. శివన్నగూడెం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తే ఇక్కడ రైతులకు సాగునీరు అందుతుందంటున్నారు రైతులు. ప్రాజెక్టు నిర్మాణంపై సర్కారు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.